బయట ఎవరితో అయినా గొడవలు లాంటివి ఉన్నాయా? లేదా శత్రువులు ఎవరైనా ఉన్నారా? గొడవలేమి లేవు మేడం. అయినా చిన్నపిల్లలకి చదువు చెప్పేదానికి శత్రువులు ఎవరుంటారు మేడం? ఈ మధ్యకాలంలో మీ వైఫ్ టెన్షన్ పడ్డం, దేని గురించైనా భయపడ్డం గమనించారా మీరు? అవును సార్, కొన్ని రోజులుగా ఏదో విషయానికి భయపడుతూ ఉండేది. ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండేది. కారణం ఏంటని ఎంత అడిగినా ఎప్పుడు చెప్పలేదు సార్. రికార్డ్ చేయి రమ్య. ఓకే మ్యామ్. మీ వైఫ్కి రోజు మార్నింగ్ లేచి పూజలు చేసే అలవాటు ఉందా? ముందు పెద్దగా లేదు మేడం. ఈ మధ్య రాహుకేతు పూజలు చేపించడం మొదలుపెట్టింది. అప్పటినుంచే దేవుడి మీద భక్తి ఎక్కువైపోయింది. మా అమ్మ పూజ కోసం ఆశ్రమానికి వెళ్తున్నా అని చెప్పేది. ఏ ఆశ్రమానికి? తెలీదు, కానీ పెద్ద ఆశ్రమం అని చెప్పేది. నన్ను తీసుకెళ్ళమని ఎంత అడిగినా తీసుకెళ్ళలేదు. ఆ ఆశ్రమానికి వెళ్ళడం, ఆ పూజలు మొదలు పెట్టాకే టెన్షన్ పడ్డం, ఒంటరిగా ఉండడం అన్నీ మొదలయ్యాయి మేడం. మా కష్టాలు తీర్చడానికి పూజలు చేస్తున్నానని చెప్పింది, కానీ అసలైన కష్టాలన్నీ అప్పటినుంచే మొదలైనట్టు అనిపిస్తుంది మేడం. ఓకే, సరే, ఆ పూజల గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. పోలీసులు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయక మీరేం చేయాలో చెప్తారు. వాళ్లతో పాటే స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపుతారు. అప్పటి వరకు పిల్లల దగ్గర ఉండడానికి ఎవరినైనా అరేంజ్ చేసుకోండి. సరే సార్. ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ కలుస్తాం. అలాగే మేడం. సడన్ గా భక్తి వచ్చింది, పూజలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత టెన్షన్, భయం పెరిగిపోయింది. పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, కానీ ఇలా భయపడి సూసైడ్ చేసుకోవడం ఏంటి మేడం? ఆ పూజలకి ఈ సూసైడ్ కి ఉన్న లింక్ ఏంటో కనిపెట్టాలి రమ్య. లక్ష్మీ నేల్స్ లో మట్టి చూశాను. దేవుడు రూమ్ లో పూజ జరిగినట్టుంది, కానీ హారత్ లేదు. తను చేసిన ప్రసాదం కూడా పెట్టలేదు. చనిపోక ముందు ఏదో జరిగింది. అదేంటో మనం కనిపెట్టాలి. సరే, ఇప్పుడు సరిత ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే మ్యామ్. రమ్య, ఒకసారి ఆయనతో మాట్లాడి స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు లేదు కనుక్కో. ఓకే మ్యామ్. పదకి. సేమ్ పూజా సెటప్. కూడా సేమ్ లక్ష్మి నేల్స్ లాగే మట్టుంది. అవును జడే, ఈవిడ కూడా విషం తాగి చనిపోయింది. అండ్ నో సూసైడ్ నోట్. పూజ రూమ్ చూద్దామని వెళ్తే
అలాగే పూజకు అన్నీ రెడీ చేసి పెట్టింది. కానీ పూజ ఫినిష్ చేసి ఉండదు. ఇద్దరు మిడిల్ ఏజ్ ఆడవాళ్ళు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒక్కటే ఏరియా కూడా కాదు. వీళ్ళిద్దరికీ ముఖ పరిచయం కూడా లేదు. కానీ ఇద్దరు ఒకటే రోజు ఒకటేలా ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళిద్దరు నెయిల్స్ లో మట్టుంది. కానీ ఎందుకో తెలీదు. అండ్ అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారో కూడా మనకు ఐడియా లేదు. కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి లీడ్ కూడా దొరకడం లేదు కదా జడి. మన కళ్ళ ముందే కేసు సాల్వ్ అయ్యే లీడ్ ఉంది కేడి. అది మనం చూడలేకపోతున్నామేమో అనిపిస్తుంది. సరే, సర్లా హస్బెండ్తో మాట్లాడి 3వ ఇంటికి వెళ్దాం. అక్కడైనా లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. పద జడి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. మ్యామ్, ఈయన స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మేడం. రికార్డ్ చేయి. చెప్పండి, మీకు మీ వైఫ్కి రిలేషన్షిప్ ఎలా ఉండేది? చాలా బాగుండేది మేడం. 10 ఏళ్ళు కలిసి బతికాం మేడం. నా సరిత నన్ను వదిలి వెళ్ళిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు మేడం. మీ ఇద్దరి మధ్య గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మొగుడి పిల్లల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద గొడవలు ఏమీ జరగలేదు మేడం. ఒక్కటి తప్ప. ఒకటి తప్పనా? అంటే ఒక పెద్ద గొడవ జరిగిందన్నమాట. గొడవ దేని గురించి జరిగిందండి? బంగారం కోసం మేడం. బంగారం కొంటాను, కొంచెం డబ్బులు కావాలని అడిగింది మేడం. నా దగ్గర లేవు. అయినా అంత బంగారం ఎక్కడి నుంచి కొంటామని అడిగితే కంగారు పడి మాట మార్చేసింది మేడం. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద హారం తీసుకుని వచ్చింది మేడం. అడిగితే మా ఊర్లో బంధువులు పెట్టారు అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మేడం. ఆ రోజు బంగారం ఇంటికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఇది బ్యాడ్ లక్ అని అంటూ ఉండేది. ఆ నగలు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు గట్టిగా అడగలేదా? అడిగినా కూడా చెప్పలేదు మేడం. ఎప్పుడు ఏమడిగినా మాట దాటేసేది. అక్కడేమో గోల్డ్ డిస్కషన్ రాలేదు, ఇక్కడేమో గోల్డ్ కోసం ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా ఎక్కడ ఫోర్స్ ఎంట్రీ లేదు జడి. సరే, పోలీసులు ఫార్మాలిటీస్ ఫినిష్ చేశాక మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లి మళ్ళీ వదిలేస్తారు. అప్పటి వరకు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా పిలిపించండి. అలాగే మేడం.